జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. నడుముకి గాయమైందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు బీఆర్ఎస్ నేతలు మరియు అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే కేటీఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తూ ఈ మేరకు ఆయన కార్యాలయం ఎక్స్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. సోదరుడు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ జిమ్లో వ్యాయామం చేస్తూ గాయపడిన విషయం తెలిసింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. నిన్న జరిగిన ఎల్కతుర్తి సభలో కేటీఆర్ పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు. సరిగ్గా 24 ఏళ్ల కిందట ఎక్కడైతే గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరిందో అదే జలదృశ్యంలో ఈరోజు తిరిగి రజతోత్సవ సంబురానికి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి, ఏ పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కానీ ఈ ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి మూల స్తంభాలు వారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నది అంటే ఆనాడు ఇట్లాంటి పెద్దలు అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అనేది చెప్పక తప్పదు. ఇవాళ 24 ఏళ్లు నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ గారికి, వేలాదిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులందరికీ వినయపూర్వకంగా చేతులు జోడించి వారికి వినమ్రంగా పాదాభివందనం చేస్తూ భవిష్యత్తులో కూడా వారి స్ఫూర్తితో మరింత ఉధృతంగా ప్రజల పక్షాన పోరాడే శక్తిని కల్పించాలని, 25 ఏళ్ల నుండి మరొక 50 ఏళ్లకు బలమైన పునాది ఆ పెద్దల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే అవకాశం మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా 24 ఏళ్లుగా ఉద్యమంలో, తర్వాత అధికార పార్టీగా, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా అడుగడుగునా సహకరించి మాకు అండగా నిలబడ్డ జర్నలిస్ట్ అన్నలు, తమ్ముళ్ళు, పేరు పేరున తెలంగాణలోని సబ్బండ వర్గాలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, వినమ్రంగా ప్రణామాలు.